హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రియల్టర్ హరి, ఏపీ గవర్నమెంట్ ఆథరైజ్డ్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ అండి. నా రెరా ఐడి నెంబర్ A090322000154 అండి. సో నేను ఇప్పుడు మీకు చూపిస్తున్న లేఅవుట్ మనకి గౌతమి హిల్ వ్యూ ఉడా లేఅవుట్ అండి. మనకి ఇది 111/2021 ఎల్పీ అండి. సో డైరెక్ట్గా ఒకే ఎల్పీతో 62.5 ఎకరాలు లేఅవుట్ వేసారండి. సో ఇది ఎక్కడుంది ఏంటనే చెప్తాను. ఇది మనకి ఈ రోడ్డు మనకి బొద్దం జంక్షన్ అండి. అంటే కొత్త వలస నుంచి ఎస్కోట వెళ్తుంటే 516B కొత్త హైవే శాంక్షన్ అయింది కదండి. ఆ బొద్దం జంక్షన్ నుంచి ఇక్కడికి 3 కిలోమీటర్లు అండి. సో ఇక్కడి నుంచి ఎస్కోట 8 కిలోమీటర్లు వస్తుంది మన ఈ లేఅవుట్ నుంచి. సో ఇదేంటంటే మనకి మొత్తం మెయిన్ రోడ్డు 60 ఫీట్ రోడ్డు ఇచ్చారు, ఇంటర్నల్ రోడ్డు 40 ఫీట్ రోడ్లు ఇచ్చారు. సో మనకి ఇదంతా హిల్ వ్యూ లేఅవుట్ అండి. చూసారు కదా, చుట్టూ కొండ కానుకునే మనకి లేఅవుట్. ఆ పక్కన ఎదురుగా కనిపిస్తున్న ఆర్చ్ అక్కడి నుంచి ఆదిత్య టౌన్షిప్ వాళ్ళు మనకి ఇంచుమించు ఒక 50-60 ఎకరాస్ వేసారండి వాళ్ళది కూడా. అది ఓల్డ్ లేఅవుట్. సో ఇది మనకి కొత్త లేఅవుట్ అండి. సో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత మీకు అంతా చూపిస్తాను. ఇదేంటంటే మనకి తక్కువ బడ్జెట్లో కూడా తీసుకుందాం అనుకుంటారు కదండి చాలామంది. మనకి ఇప్పుడు ఒక 10-15 లక్షల్లో ఒక 200 గజాలు మనకి వచ్చేస్తుందండి. మనకు అటువైపు భోగాపురం ఆ ఏరియాలో అంటే కొంచెం ల్యాండ్ కాస్ట్ ఎక్కువ, 20,000 అలా ఉన్నాయి ఇన్వెస్ట్మెంట్ పర్పస్. సో ఇదేంటంటే మనకి తక్కువ బడ్జెట్లో కూడా తీసుకోవాలంటే లోన్ కూడా చాలా ఎక్కువ, ఇంచుమించు మనకి 4,500 4,900 వరకు లోన్ వస్తుందండి. ప్రజెంట్ దీని కాస్ట్ 7,500 నెగోషియేషన్ అండి. సో ఇది మనకి ఇది వ్యాపార మండలంలోకి వస్తుందండి. ఈ లేఅవుట్ అంతా మనకి ఎక్కువ మొత్తం 3 రెవెన్యూలో కలిసి ఉందండి. వ్యాపార మండలంలో 3 గ్రామాలు, ఒకటి జాకేరు, రామస్వామిపేట, సోంపురం, ఈ 3 గ్రామాల్లో విస్తరించి ఉందండి. అంటే ఇది ఎస్కోట దగ్గర వస్తుంది కానీ ప్రజెంట్ ఇది వ్యాపార మండలం అండి. ఈ వ్యాపార మండలం ఎడ్జసెంట్ మండలాలు ఒక పక్క ఎల్కోట చాలా దగ్గర అండి, ఇంకో పక్క ఎస్కోట అంటే మీకు చెప్పాను కదా ఒక 8 kmలోనే ఉంది. అలాగే కొత్త వలస ఇక్కడి నుంచి ఒక 20 kmలో కొత్త వలస ఉంటుంది. తర్వాత మనకి ఎస్కోట్ నుంచి విజయనగరం ఒక 34 km అలా వస్తుంది. సో ఇది మనకి టూరిజం పరంగా అండి. ఎక్కువ రిసార్ట్స్ ఎక్కువ ఉన్న ప్రాంతాలు ఏమైనా ఉన్నాయంటే ఇటుపక్క మనకండి. దీనికి అటువైపు దేవరాపల్లి, కేకోటపాడు, అలాగే దేవరాపల్లి నుంచి వెళ్తే మనకి చోడవరం, వడ్డాది, మాడుగుల, ఇదంతా ఇంకా అటు చూసారు కదండి. మొత్తం ఇదన్నీ ఈస్టర్న్ ఘాట్స్ అన్నమాట. ఎక్కువ ఇది దాటుకొని వెళ్తే మనకి ఏజెన్సీ లాగా ఉంటుంది. సో మనకి ఇంకా ఎస్కోట్ ఎస్కోట్ నుంచి బొడ్డవరం, అరకు అన్నీ మనకు తెలుసు కదా. అదంతా టూరిజం పరంగా చాలా డెవలప్ అయ్యేది ఏరియా. సో ఇక్కడ ఇదేంటంటే కొంచెం ల్యాండ్ కాస్ట్ తక్కువ ఉండడం బట్టి మనకు కూడా ప్లాట్లు రేటు తక్కువకి వస్తాయి. సో ఇంచుమించు చాలామంది సెలబ్రిటీస్, మన హీరోస్ వాళ్ళందరూ విన్నాము ఇక్కడే 2,000 ఎకరాలు, 3,000 ఎకరాలు, 4,000 ఎకరాలు ఈ వ్యాపార మండలంలో కొనుక్కున్నారని విన్నాము. సో ఇది మీకు ఈ లేఅవుట్ అంతా జస్ట్ నేను వీడియో తీసి చూపిస్తాను. తర్వాత ఇంకా రిమైనింగ్ ఏదైనా ఉంటే నేను మళ్ళీ చెప్తానండి, చూపిస్తాను. ఇది ఎంట్రన్స్ ఆర్చ్. మనకి మొత్తం ఒక బ్రౌచర్ పెట్టారు, ఎస్పీ ప్రాపర్టీస్ గౌతమి హిల్టన్. సో ఇది మెయిన్ రోడ్ 60 ఫీట్ రోడ్.
ఇది లేఅవుట్కి సంబంధించిన క్లబ్ హౌస్ అండి. ఈ క్లబ్ హౌస్ అంతా మీకు చూపిస్తూ నేను రిమైనింగ్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంచెం వర్షం పడుతుంది, దాన్ని బట్టి కొంచెం వీడియో క్లారిటీ మిస్ అయినా క్షమించండి. సో బయట స్విమ్మింగ్ పూల్ ముందు చూపిస్తాను మీకు. ఇది క్లబ్ హౌస్ రిసార్ట్స్ పర్పస్ అండి. సో మనకి ఇది చిన్న స్విమ్మింగ్ పూల్, సో వాష్రూమ్స్ అవి ఉన్నాయి, కొత్తగా కడుతున్నారు. సో ఈ క్లబ్ హౌస్ లోపల మీకు చూపిస్తాను. సో మనకి ఇది హాల్ అండి. సో ఒకేసారి ఒక 10 మంది కూర్చునే విధంగా డైనింగ్ పెట్టారు. సో మనకి అన్ని సిట్టింగ్ ఏరియా, సోఫా సెట్లు అన్నీ. సో ఒక 40-50 మంది వచ్చి చిన్న ఫంక్షన్, గెట్ టుగెదర్ అలాంటివి ప్లాన్ చేసుకోవచ్చండి. సో ఇదంతా చూపించి దీని గురించి ఎవరికి ఉపయోగం అనేది మీకు చెప్తాను. సో ఇదొక సూట్ రూమ్ అండి. సో మనకి ఇది కిచెన్, మనం ఏమైనా ఐటమ్స్ తెచ్చినా వండుకోవచ్చు. అలా కిందనే ఒక 4 షూట్ రూమ్లు ఉన్నాయండి. ఇదొక రూము, ఇదొక రూము, ఇదొక రూము. సో అన్నీ ఒకేలాగా ఉంటాయి. సో పైకి చూపిస్తాను మీకు. సో పైన ఇంకా రూమ్స్ కన్స్ట్రక్షన్ అవుతుందండి. సో దీనిపైన చూస్తే మన లేఅవుట్ అంతా కనిపిస్తుంది. సో ఇటువైపు ఉన్నదంతా 40 ఫీట్ రోడ్లు అండి. సో ఇందాక మనం చూసిందంతా 60 ఫీట్ రోడ్డు. సో ఆ కొండ నుంచి కొండలంతా కొండల దగ్గరలో నుంచి అంతా మనకి లేఅవుట్ ఉందండి. సో ఈ క్లబ్ హౌస్ ఏంటంటే మన దగ్గర ప్లాట్ కొనుక్కున్న వాళ్ళకి సంవత్సరానికి ఒక 1 or 2 టైమ్స్ ఫ్రీ ఉంటుందండి. రిమైనింగ్ టైమ్స్ డబ్బులే తీసుకుంటారు. సో చూసారండి చుట్టూ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో ఈ చుట్టుపక్కల చాలా రిసార్ట్స్ ఉన్నాయండి. మనకు ముందులోనే వనం రిసార్ట్స్ అని, అక్కడ పక్కన దీని పక్కన ఉండేదంతా ఆదిత్య టౌన్షిప్ వాళ్ళ లేఅవుట్ అండి. సో ఆ పక్కన ఎదురుగా సన్నీ రిసార్ట్స్ అని చెప్పి,
ఇదంతా రిసార్ట్స్ టూరిజం పరంగా బాగానే ఉంటుందండి, కొంచెం పొల్యూషన్ లేకుండా. చూసారు అదేదో కొండల మధ్య మంచులాగా. మనకి తక్కువ బడ్జెట్లో వడా ప్లాట్లు కావాలి, మనకి గజం కాస్ట్ ఇక్కడ 7,500 చెప్తున్నారు. సో ఇది గౌతమి హిల్ వ్యూ లేఅవుట్ అండి, వడా లేఅవుట్. దీన్ని సూర్య డెవలపర్స్ వాళ్ళు మార్కెటింగ్ తీసుకున్నారు. అలాగే వాళ్ళే శ్రేయ ప్రాపర్టీస్, అలాగే ఆదిత్య రియల్ ఎస్టేట్. సో వీళ్ళకి సంబంధించిన వాళ్ళే మన సుబ్బారెడ్డి గారు వాళ్ళు తీసుకున్నారండి. ఈ గౌతమి కూడా వీళ్ళు ఫైనాన్స్, గౌతమి ఫైనాన్స్ అని చెప్పి చాలా ఫేమస్. అతని పేరు రామకృష్ణారెడ్డి ఎవరు అనుకుంటా. సో వాళ్ళు మొత్తం అంతా లేఅవుట్ తీసి లేఅవుట్ వేసి మార్కెటింగ్ ఇచ్చారండి. సో ఇందులోనూ మనకి మీరు చూసారు కదండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. మన బడ్జెట్ తక్కువ అనుకున్న వాళ్ళకి వడా ప్లాట్స్ తీసుకుందాం అనుకున్న వాళ్ళకి ఇది కొంచెం ఒక ఆప్షన్ అండి. మనకి తక్కువ బడ్జెట్లో వడా లేఅవుట్లో ఎక్కడ దొరుకుతాయంటే మనకి ఎలకోట మండలంలో దొరుకుతాయండి. అటువైపు కొంచెం ముందు సోమపురం జంక్షన్ నుంచి అటుపక్కకి వెళ్తే మార్లాపల్లి, సంతపేట, చందులూరు అవన్నీ మనకి ఎలకోట మండలం. సో అక్కడ కూడా వడా ప్లాట్లు మనకి శుభగృహ వాళ్ళు చాలా కంపెనీలు వేశారండి, దాట్లా వాళ్ళు. అవన్నీ మనకి 6,000, 7,000 ప్రాంతంలో ఉన్నాయి. సో ఇవి కూడా మనకి 7,500 ప్రజెంట్ రేటు, కొంచెం నెగోషియేషన్ ఉంటుంది. సో 6,000, 7,000 మధ్యలోనే దొరుకుతాయి. అంటే ఇంచుమించు మనకి 10 నుంచి 12 లక్షలు పట్టుకుంటే మనకి వడా ప్లాట్ మనకి దొరుకుతుందండి. సో అంటే వైజాగ్తో పోల్చుకుంటే కొత్త వలస వరకు రేట్లు ఎక్కువ ఉంటాయండి. కొత్త వలసలో మనకి ఇంచుమించు కొత్త వలస వరకే 15,000 ఆ ప్రాంతంలో ఉంటాయి. సో దానికి కొత్త వలస నుంచి మనం ఇక్కడ ఒక 20 km వచ్చామంటే మనకి ఈ ప్రైజ్లో ఉన్నాయండి. సో ఈ చుట్టుపక్కల ఆదిత్య టౌన్షిప్ అంతకుముందు వాళ్ళు కూడా బాగానే అమ్మారు, అది కూడా వడా లేఅవుటే, చుట్టూ హిల్ వ్యూ లేఅవుట్లు. సో ఇలా కొంచెం ఈ రోడ్లో ముందుకెళ్తే మళ్ళీ ఎస్కోట్ దగ్గర 11,000, 12,000 ఆ రేంజ్లో ఉంటాయండి. అది రోడ్ నుంచి లోపలికే ఉంటుంది, ఒక 1 km అలాగా. అది కూడా ఆదిత్య టౌన్షిప్ ఉంది. సో ఇప్పుడు మనకి కొత్త వలస నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి వేరే కంపెనీలు కొన్ని ఉన్నాయండి. రోడ్డు కానుకొని మన 15,000 ఆ రేంజ్లో ఉన్నాయి. రాయల్ రిసార్ట్స్ అని, రాయల్ ప్యారడైజ్, మన వసంత విహార్ బ్యాక్ సైడ్ ఉంటుందండి. అలాగే వసంత విహార్ లేఅవుట్ ఉందండి. సో అవి కూడా కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నాయి. అలాగే మనకి ఇంకా ఆ మంగళపాలెం, పెందుర్తి ఇంకా అటువైపు అంటే ఇంకా జన చైతన్య వాళ్ళ లేఅవుట్లు ఎక్కువ ఉన్నాయి. అవి ఇంచుమించు 20,000 ఆ రేంజ్లో ఉంటాయి. సరిపిల్లి ఇంకా పెందుర్తి దాటితే ఇంకా 25,000 అలా ఉంటాయి. ఇంకా చిన్నముసిడివాడ, సుజాత నగరు, వేపగుంట అవన్నీ వెళ్తే మనకి 50,000 ఆ రేంజ్ అండి. మీకు అక్కడి నుంచి ఇంకా ఎన్ఏడి అనేది తెలుసు కదా. సో ఎన్ఏడి నుంచి మనకి ఇలాగా ఇప్పుడు ఇది 4 లైన్ల రహదారి కింద విస్తరణ చేశారండి, 516B అని చెప్పి. డైరెక్ట్గా మనకి పెందుర్తి నుంచి అరకు అండి. అరకు తర్వాత మనకి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇక్కడ గ్రీన్ హైవే అని చెప్పి డైరెక్ట్గా మనకి ఆ రాజమండ్రి నుంచి అలాగే కొత్త లైన్ వేసుకుంటూ వస్తున్నారండి. ఇప్పుడు ఆల్రెడీ మనకి మన పాడేరు చూసారనుకోండి, పాడేరు నుంచి మనకి ఒరిస్సా వరకు రోడ్లు అనేది చాలా బాగా చేశారండి. సో ఇదంతా టూరిజం పరంగా బాగా డెవలప్ అవుతుంది. సో మీరేంటంటే మీ ఫ్యామిలీ మెంబర్స్తో వచ్చి అలాగే మంత్లీకి ఒకసారి లేదా వీకెండ్స్ వచ్చి హ్యాపీగా ఉందాము, తక్కువ బడ్జెట్లో ఒక 10-12 లక్షలకి తీసుకొని ఒక 2-3 లక్షల్లో చిన్న మనకి క్యాప్సూల్ హౌస్ కానీ, లేదంటే మనకి చిన్న ఒక మీటర్ ఇచ్చుకొని చిన్న రేకుల షెడ్లా కట్టుకొని కానీ, లేదనుకుంటే మనకి ఇప్పుడు అన్నీ చిన్న షార్ట్గా వచ్చేస్తున్నాయి కదండి, మనం ఎక్కడ పడితే అక్కడ తీసుకెళ్ళేటట్లు ఈజీగా. అలాంటివి మనం చేసుకుంటే చాలా బాగుంటుందండి. మీకు తక్కువ బడ్జెట్లోనే మీకు ప్లాట్ ఉంటుంది. ఇలాంటివి ఏంటంటే మనకి ప్రతి ఇయర్ పెరుగుతుందండి. గవర్నమెంట్ రేట్ కూడా 2,000, 3,000, ఇప్పుడు 3,000 అబవ్ ఉంటుంది ఇది. సో మనకు కొన్ని సంవత్సరాలు ఆగితే పెరుగుతాయి. కొన్ని ఏంటంటే
మనకి ఆ ఎలకోట మండలంలో ఎక్కువ లోపలికి దాసులపాలెం, అటువైపు స్వాతి ఓల్వి, బుద్ధ హోమ్స్ అవి ఉన్నాయండి. అవి కొంచెం రేట్లు ఎక్కువ, 10,000 ఆ రేంజ్లో ఉన్నాయి. ఇవంటే కొంచెం మనకి 7,000 6,000 ప్రాంతాల్లో ఉంటాయి. ఇక్కడికి దానికి పెద్ద ఎక్కువ డిస్టెన్స్ ఉండదండి. అక్కడ మన గోల్డ్ స్టార్ జంక్షన్ నుంచి ఇంచుమించు ఒక 10 km లోపలికే ఉంటుంది. ఇది డిస్టెన్స్ 10 km మనకు మెయిన్ రోడ్ నుంచి దగ్గర. ఇక్కడ దీనికి దగ్గరలో కొత్తవలస రైల్వే స్టేషన్ ఉంది, ఎస్కోట్ రైల్వే స్టేషన్ ఉంది, ఇక్కడ మల్లివీడు ఉంది. సో ట్రాన్స్పోర్టేషన్కి బాగానే ఉంటుంది. సో అలాగే మీరు ఇప్పుడు తీసుకొని వదిలేసారు అనుకోండి, ఒక 20 years ఆగారు అనుకోండి, ఇప్పుడు మీరు కొనుక్కున్న ఈ 10-12 లక్షలే ఖచ్చితంగా 4 రెట్లు పెరుగుతుందండి. అంటే ఎవ్రీ 5 yearsకి డబుల్ అవుతుంది. సో ఇప్పుడు మీరు 10 లక్షలు కొనుక్కున్నది 20 లక్షలు అవుద్ది 5 years తర్వాత. సో 20 అంటే 4 టైం అంటే 40 lakhs అవుతుందండి. సో మీ పిల్లలకి కట్నాలకు కానీ, సో అది కానీ అబ్రాడ్ వెళ్దామంటే దానికి మార్ట్గేజ్ పెట్టుకోవడానికి కానీ, సో అన్ని విధాలుగా మీకు పనికి వస్తుందండి. ఇలాంటివి తక్కువ బడ్జెట్లో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మీ దగ్గర ఒక 2-3 లక్షలు ఉంటే గోల్డ్ కొనుక్కోండి అని చెప్తాను. అలాగే ఒక 5 లక్షలు ఉంటే చాలా కంపెనీలు లోన్లు వస్తాయి, వడా ప్లాట్లకి లోన్లు వస్తాయి. మీరు అటువైపు భోగపురం సైడ్ కొనుక్కోవచ్చు, తగరపల్లి సైడ్ కొనుక్కోవచ్చు, ఎటైనా కొనుక్కోవచ్చు. మనకి కొంతమంది ఈ జ్యూస్ షాపులు, టిఫిన్ సెంటర్ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి వీళ్ళంతా ఐటీఆర్లో వేయరు కాబట్టి లోన్ రాదు. సో కానీ క్యాష్ వాళ్ళు దాచుకుంటారు. సేవింగ్స్ ఒక 10 లక్షలు 12 లక్షలు ఉంది అనుకున్న వాళ్ళు, సో కొంతమందికి ఒక 2-3 సంవత్సరాలకి ఒక 10-15 లక్షలు సెట్ అవుతుందండి. సో అలాంటి టైం అప్పుడు మీరు ఇలాంటి ప్లాట్స్ కొనుక్కుంటే సో మీ ఫ్యూచర్కి అదే భరోసా అండి. సో కొంచెం వర్షం పడుతుందని చెప్పి ఎలాగ మెల్లికి చూసుకునే కంటెంట్ చెప్పాను. ఇదంతా ఈ చుట్టుపక్కల అన్నీ బాగానే ఉంటాయి. మన కాన్సెప్ట్ మీకు తెలుసు కదండి. మనకి వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం ఈ 3 జిల్లాల్లో ఉన్న ప్రతి వడా లేఅవుట్ని 1983 నుంచి ఇప్పుడు వరకు ఉన్న ప్రతి వడా లేఅవుట్ని కవర్ చేయాలనే కాన్సెప్ట్ అండి. అలాగే దాని చుట్టుపక్కల ఉన్న డెవలప్మెంట్స్ ఏంటి, దాని జాగ్రఫికల్ లొకేషన్ ఏంటి, ఏ మండలం దేనికి దగ్గరలో ఉంది, ఇటుపక్క ఏది ఫేమస్, ఏది అభివృద్ధి, దేన్ని ఎవరు కొనుక్కుంటే బాగుంటుంది. అలాగే ఇప్పుడు కొంతమంది ఎన్ఆర్ఐస్ ఉంటారండి. సో వాళ్ళు ఏంటంటే ఎప్పుడో కొనుక్కుంటారు. ఇప్పుడు అక్కడ నేను చూశాను కదండి ఇందాక ఆదిత్య టౌన్షిప్, అది ఎప్పుడో 5-6 years బ్యాక్ లేఅవుట్. సో అలాంటివి మనం అంతకుముందు వీడియోలు తీస్తాం కాబట్టి దాన్ని కవర్ చేయలేదు. అదే ఆ వీడియో మనం తీసామనుకోండి, ఇది కొత్త లేఅవుట్. అదే పాత లేఅవుట్లు కూడా మన వీడియో తీసుకుంటే సో వాళ్ళు అంతకుముందు కొనుక్కున్నప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ప్రజెంట్ లేఅవుట్ ఎలా ఉంది, డెవలప్మెంట్ ఎలా ఉంది, సో వాళ్ళకు కూడా ఇది యూట్యూబ్లో చూసుకుంటే మీకు అమెరికాలో ఉన్నా, లేక మరి దుబాయ్లో ఉన్నా, ఒమన్లో ఉన్నా, సింగపూర్లో ఉన్నా, మీరు ఏ కంట్రీలో ఉన్నా మీ లేఅవుట్ ప్రస్తుతం ఎలా ఉన్నది అనేది మీకు ఒక ఐడియా ఉంటుందండి ఎన్ఆర్ఐస్కి. అలాగే కొంతమంది వేరే స్టేట్లో ఉంటారు, ఢిల్లీలో కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎక్కడెక్కడో ఉంటారు. అలాగే మనం సైట్ తీసుకున్నా కూడా మన వాళ్ళు వచ్చి చూడరు. సో వాళ్ళకు కూడా ఇది పర్పస్, మన పర్పస్ వాళ్ళకు కూడా ఉపయోగపడుతుందండి. సో ఇదండి మనకి బద్దాం జంక్షన్కి దగ్గరలో ఒక 3 కిలోమీటర్లలో గౌతమి వ్యాలీ వ్యూ లేఅవుట్ అండి. సో ఇది హిల్ వ్యూ అండి. హిల్ వ్యూ కూడా లేఅవుట్ తక్కువ బడ్జెట్లో మీకు ది బెస్ట్ ఆప్షన్ అండి. సో ఇది మీరు ఎవరైనా ఈ లేఅవుట్లో ప్లాట్స్ కొనాలంటే నన్ను కాంటాక్ట్ చేయండి. నా ఫోన్ నెంబర్ 9550049947 అండి. మన వెబ్సైట్ www.realtorhari.in అండి. మన యూట్యూబ్ ఛానల్ రియల్టర్ హరి అని ఉంటుందండి. సో అలాగే మీ ఫ్రెండ్స్కి కానీ, మీ బంధువులకి, కుటుంబ సభ్యులకి ఎవరికైనా కావాలంటే నన్ను సంప్రదించండి. అలా కాకుండా మీ ప్లాట్లు ఏవైనా ఉన్నాయంటే ఎక్కడ మీ 3 జిల్లాల్లో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళంలో మీ ఓపెన్ ప్లాట్స్ కానీ, అగ్రికల్చర్ ల్యాండ్స్ కానీ, ఇండివిజువల్ హౌసెస్ కానీ, విల్లాస్ కానీ, అపార్ట్మెంట్స్ కానీ మేము అమ్మి పెడతామండి. మీకు కావాలన్నా మీకు మీకు రిక్వైర్మెంట్ తగ్గట్టుది మనం సెట్ చేస్తామండి. సో ఇదండి మీకు మంచి నేను వడా లేఅవుట్. వర్షం పడుతుంది, నాకు ఈ లొకేషన్ కూడా బాగా నచ్చింది. ఎందుకంటే ఒక 4 years బ్యాక్ అనుకుంటా మేము ఈ పక్కనే దీనికి ఆపోజిట్లోనే ఈ లేఅవుట్కి ఎంట్రన్స్కి ఆపోజిట్లోనే సన్నీ రిసార్ట్స్ అని ఉందండి. మాది రఘు కాలేజీలో చదివాం ఫార్మసీ. మా బ్యాచ్ అంతా కలిసి ఒక 30 మంది గెట్ టుగెదర్కి వచ్చాం. సో 2018 అనుకుంటా, 10 years అయింది కదా, 2008 బ్యాచ్ మాది. సో
దానికోసం వచ్చాం. ఇదంతా కొంచెం ఆ మెమరీస్ అన్నీ గుర్తొస్తున్నాయి. దానికోసం మనం ఎంతసేపు ఈ వీడియో లెంతీ వీడియో చేసామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. బై బై. థ్యాంక్ యూ.